ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇందులో నేను నా గతం గురించి మొత్తం అంతా రాశాను. అండ్ నాన్న విషయంలో జరిగింది, దాని గురించి ప్రతి డీటెయిల్ ఇందులో ఉంది. నేను స్నేహం కోసం చెయ్యి కలపాలనుకున్నాను. అది మీరు అందుకోలేదనుకోండి, కానీ ఈరోజు మిమ్మల్ని నా ఫ్రెండ్ అనుకున్నాను. అండ్ ఈరోజు మీరు నా కోసం చాలా చేశారు. మీరు నాకు ఎలాంటి ఫ్రెండ్ అంటే, నేను మీతో నా మనసులో ఉన్న అన్ని రహస్యాలు పంచుకోగలను. దీని అవసరం ఏమీ లేదు. Now please go. మీరు మా ఎడిటర్ కంటే కూడా పెద్ద రాతి హృదయం ఉన్నవాళ్ళు. ఆయన కూడా ఎప్పుడు ఇంత నిర్దయగా నా రిపోర్ట్ని చింపేలేదు. నేను నీ గతానికి సంబంధించిన నువ్వు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వని ఏ విషయాన్ని తెలుసుకోవాలని ఎప్పటికీ అనుకోను. మనందరం మన వాళ్ళ వల్ల కలిగిన ఏదో ఒక బాధని, భారాన్ని గుండెల్లో మోస్తూ ఉంటాం. అది మనం ఎవరితోనూ షేర్ చేసుకోవాలనుకో. నా దగ్గర నా బాధల పెట్టే ఉంది, నీ దగ్గర నీ ఉంటాయి. అండ్ అలాంటి బాక్స్కి ఎప్పుడూ తాళం వేసే ఉంచాలి, తెరిచి ఉంచకూడదు. అయితే మీరు నిజంగానే నా గతం గురించి ఏమీ తెలుసుకోవాలనుకోవటం లేదా? అంటే నా ఉద్దేశం, హత్యారోపణ ప్రతి ఒక్కరి మీద పడదు కదా. ఇంకా చాలా ఉన్నాయి నా గురించి మీరు ఇంకా తెలుసుకోవాల్సినవే. నువ్వు పొగరుబోతువి, మొండిదానివి, బాగా గోల చేస్తూ ఎవరి మాట వినని అమ్మాయివి. అన్ని నిర్ణయాలు ఏమి ఆలోచించకుండా తీసేసుకుంటావు. నిద్రలో కాళ్ళు చేతులు ఆడిస్తావు. బట్టల చాయిస్ అయితే బహుశా నువ్వు కళ్ళు మూసుకుని చేసుకుంటావేమో. అండ్ చాలు చాలు, థ్యాంక్ యూ నా గురించి ఇంత తెలుసుకున్నందుకు. మీరు నీలో చాలా లోటుపాట్లున్నాయి, కానీ నీలో నిజాయితీ ఇంకా వాల్యూస్కి అయితే లోటు లేదు. మీరు పొరపాటున పొగిడారా నన్ను? నేను జస్ట్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. గతంలో జరిగిన విషయాలు నీ గుండెల్లో అణిచిపెట్టుకుని ఉంచావు కదా, వాటిని అలాగే ఉండనివ్వు అని. నేను రిపోర్టర్ ఎందుకు అవ్వాలనుకున్నానో మీకు తెలుసా? మా నాన్నకి న్యాయం జరిగేలా చేయటానికే. ఆయన నిరపరాధి అని నాకు తెలుసు. అండ్ చాలా పవర్ఫుల్ మనుషులు ఆయన ఇరికించారు అని. కానీ ఆయన నిరపరాధి అని నిరూపించుకోలేకపోయారు. అందుకని ఆయనే తనని తను ఉరి వేసుకున్నారు.